आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। तेलंगाना तहरीक के कारकुनों को सरकारी सतह पर तस्लीम करते हुए खुसूसी मराहत फराहम की जाएँ, शेख फारूक हुसैन का मुतालबा। तेलंगाना तहरीक के कारकुनों का मुत्तहदा ज़िलाई जायज़ा इजलास का इनेकाद इतवार के रोज़ महबूबनगर के महबूबिया हाल में किया गया। इजलास में तहरीक के कारकुनों को दरपेश मसाइल और उनके मुतालबात पर तफसीली गौर वक़ौस किया गया। इजलास से खिताब करते हुए मुत्तहदा ज़िला कन्वीनर शेख फारूक हुसैन ने रियासती हुकूमत से मुतालबा किया कि तेलंगाना रियासत के क़याम की जद्दोजहद में अहम किरदार अदा करने वाले तहरीक के कारकुनों को सरकारी तौर पर तस्लीम किया जाए और उन्हें बाइज़्ज़त मकाम दिया जाए। उन्होंने कहा कि कारकुनों को रिहायशी मकानात की तामीर के लिए 250 गज अराजी मुफ्त फराहम की जाए और कम शरह सूद पर बैंक कर्ज़ों की सहूलत मुहैया की जाए। उन्होंने मज़ीद मुतालबा किया कि तहरीक के कारकुनों के बच्चों को तालीमी इदारों और सरकारी मुलाजिमतों में खुसूसी रिजर्वेशन दिया जाए। इजलास में यह करारदाद भी मंजूर की गई कि रियासत के तमाम मंडल हेडक्वार्टर्स में तेलंगाना नजरिया साज प्रोफेसर जयशंकर के मुजस्समे नस्ब किए जाएँ ताकि नई नस्ल को उनकी क़दमात से रोशनास कराया जा सके। इजलास के शुरका ने इंतखाबी फहरिस्तों की खुसूसी नज़रसानी SIR के अमल के ज़रिए गैर मुस्तहक़ वोटरों के नाम हज़फ करने का भी मुतालबा किया। इस मौके पर ज़िला शरीक कन्वीनर N प्रभाकर, सैयद नूरुल हुसैन, सैयद नजीबुद्दीन अहमद, मोहम्मद उस्मान समेत मुतअद्दिद समाजी व तहरीकी रहनुमाओं ने शिरकत की। అందరికీ నమస్కారములు। ఈరోజు మహబూబ్నగర్ నగరంలోని మహబూబియా హాల్ యందు ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ప్రధానంగా ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కో-కన్వీనర్ N ప్రభాకర్ గారు, అదేవిధంగా సంఘ నాయకులు పెద్దలు సయ్యద్ నూరుల్ హసన్ గారు, మొహమ్మద్ నజీముద్దీన్ అహ్మద్ గారు, మొహమ్మద్ ఉస్మాన్ గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది। ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉద్యమకారులుగా మేము యాక్టివ్ కావాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది। ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత BRS ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఉద్యమకారులను గుర్తించడం కాదు కదా, కనీసం వాళ్లకు ప్రశంసా పత్రాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది। ఉద్యమకారుల భుజస్కంధాలపై అధికారాన్ని తీసుకొని అధికారాన్ని కుటుంబ పాలనగా పంచుకొని సంపదను కొల్లగొట్టాయి। అనంతరం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అత్యంత ఉన్నత విద్యావంతుడు కేశవరావు గారి సారథ్యంలో తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ కోదండరాం గారిని, తెలంగాణ ఉద్యమకారుడు MLC దయాకర్ గారిని, ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఈ సమావేశం హర్షం వ్యక్తం పరిచేస్తుంది। ప్రధానంగా ఈ కమిటీకి త్వరలోనే ఎమ్మెల్యే శ్రీ NM శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారంతో కలిసి ఉద్యమకారుల యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించడం జరిగింది। ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటి సమస్యలు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఆశిస్తున్నాం। ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వం తగు రీతిలో సముచిత స్థానం, సముచిత గౌరవం కల్పించాలని, అదేవిధంగా ప్రతి ఉద్యమకారునికి వారు నివసించే స్థలంలో కానీ, వారు కోరిన నగరంలో లేదా పట్టణంలో కానీ ఇంటి నిర్మాణం కోసము 250 గజాల ప్రభుత్వం స్థలం కేటాయించాలని, ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి పావలా వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని, ప్రధానంగా ఉద్యమకారులు ఉద్యోగ అర్హత ఉంటే
ఉద్యమకారులకు వారి పిల్లలకు ఉద్యోగ మరియు విద్యా నియామకాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని, మరి ప్రధానంగా గత ప్రభుత్వము ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంక్రిమెంటు పెన్షన్లో కలవదు. కాబట్టి ప్రభుత్వము పెన్షనర్లకు ప్రోత్సాహక ఇంక్రిమెంట్ ఒకటి ఇవ్వాలని, దానితో పాటు ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం, మలిదశ ఉద్యమానికి తన జీవితాన్ని ధారపోసినటువంటి, తన జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసినటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాలు ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని కోరుతూ, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ సర్వేలో ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఆంధ్ర ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆంధ్ర ఓటర్లను తెలంగాణ ప్రాంతం నుంచి తొలగించి వారి స్వస్థలాలకే కేటాయించాలని కోరుతూ, ఎస్ఐఆర్లో ఎలాంటి తప్పులు జరిగినా దానికి కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాన్ని చాలా సక్రమంగా చేసి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఓటర్లకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ తెలంగాణ ఉద్యమకారుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మా కో కన్వీనర్ మిత్రుడు ఎన్ ప్రభాకర్ గారు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల యొక్క సంఘం తరఫున ఉమ్మడి జిల్లా మొత్తం కూడా పల్లె పల్లెలో ఉద్యమకారులు ఆనాడు తొలి ఉద్యమం అయితేనేమి, మలి ఉద్యమం అయితేనేమి అనేక రకాలుగా అందరూ కూడా భాగస్వాములమై ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. అందుకుగాను ఈరోజు ఉద్యమకారుల యొక్క పరిస్థితి చాలా విషమంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యమకారులందరూ కూడా రోడ్డుపై పడ్డారు. ఈరోజు అలాంటి కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ ధర్మం. ఎందుకంటే ఏదైనా సరే తెలంగాణలోన ఉద్యమకారులు చేసిన సేవలు, వాళ్ళ బలిదానాలు ఎన్నో ఉన్నాయి. కనుక అలాంటి కుటుంబాలకు ఈరోజు శంకరమ్మ గారికి మీరు ఇచ్చింది ఒక డైరెక్టర్ పోస్టు, అలా కాదు ఒక ఎమ్మెల్సీగా, ఒక రాజ్యసభ సభ్యురాలుగా అలాంటి పెద్ద పెద్ద పదవులు ఇవ్వాలి. కానీ చిన్న పోస్టులు సరిపెట్టిండ్రు, ఇది కాదు. ఇంకోటి, ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల యొక్క పిల్లలకు గురుకుల స్కూల్లో కానీ, నవోదయలో కానీ అనేక పాఠశాలల్లో వారికి ఎంట్రన్స్ లేకుండా, ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా వాళ్లకు 20% కోటా కేటాయించి వారిని కూడా ఆ పాఠశాలలో ఉచిత విద్యను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లానే ఈరోజు 250 గజాల భూమితో పాటు ఆ ఉద్యమకారులకు ఇల్లు కూడా కట్టించే బాధ్యత ప్రభుత్వంపై ఎంతగానో ఉంది. ఎందుకంటే ఈరోజు ఉద్యమకారులు ఈరోజు అనేక రకాలుగా లాఠీ దెబ్బలకు జైలుకి వెళ్ళి అనేక రకాలుగా వాళ్ళు చిత్రహింసలు పడ్డారు. ఈరోజు వాళ్ళు కోలుకోలేక పోతున్నారు వాళ్ళందరూ కూడా. అట్లానే ప్రెస్ వాళ్ళు కూడా, మీడియా మిత్రులు కూడా ఆనాడు మేము సైతం ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటామని ఆనాడు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క కుల సంఘాలు కానీ, పేపర్ వాళ్ళు కానీ అందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళకు చేతనివ్వాలి. అట్లానే ఉద్యమకారుల కుటుంబాలకు చారాన అంటే పావుల వడ్డీ రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఎదిగే విధంగా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతోగానో ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ప్రతి మండల కేంద్రాల గ్రామాల్లో కూడా ఇంకా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని నెక్స్ట్ కార్యక్రమము గ్రామాల్లో కూడా 3వ దశ ఉద్యమము నెలకొల్పడానికి అందరం కూడా పూనుకుంటున్నాం. అందరూ కూడా అతి త్వరలో ఈ కార్యక్రమం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై జయశంకర్ సార్. अस्सलामुअलैकुम
मैं सैयद नूरुल हुसैन सीनियर कांग्रेस और ईदगाह कमेटी का सेक्रेटरी आज महबूबिया हाल में एक मीटिंग छोटी सी मुकर्रर हुई जिसकी सदारत फारूक हुसैन साहब कर रहे हैं। क्योंकि तेलंगाना आज़ाद होकर 12 साल हो चुका है, मैं हुकूमत से गुजारिश करता हूँ जो कांग्रेस के ज़िम्मेदार शख्स है वो आज तेलंगाना में जो काम करे हैं दिल तोड़कर उनके लिए मुलाजमत में हिस्सा दिया जाए, उनके बच्चों को एजुकेशन में दिया जाए और एक छोटा सा मकान देने की कोशिश कर जाए। क्योंकि तेलंगाना में जो काम नहीं करे गैर ज़रूरी लोग फ़ायदा उठा रहे हैं, उससे नाइंसाफ़ी की बात है। मैं हुकूमत के जो ज़िम्मेदार शख्स फिर एक बार गुजारिश करता हूँ ये गौर फिक्र कर जो तेलंगाना में काम करे हैं उनको फ़ायदा पहुँचाने की कोशिश किया जाए। शुक्रिया, खुदा हाफ़िज़।